వాళ్ళు లేరు. ఇది మాకే కాదు వాళ్ళకు కూడా తెలుసు 100% నిలవకేం లేరు. అందుకే ఏం చేస్తున్నారు, చాలా స్ట్రాటజిక్గా కేసీఆర్ గారే మొత్తం మీద రాష్ట్రాన్ని అధోగతి పాలన చేసిపోయినాడు అని చెప్పే ప్రయత్నంలో బలంగా ఉన్నారు. కానీ వాళ్ళ కర్మకేంద్రం ప్రారంభించాల్సి వచ్చింది. వాళ్ళు నిజానికైతే 3 నెలల కిందనే తయారైంది. ఆపి 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 ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. ఇలా ట్రయల్ రన్ నీళ్లు దుంకుతున్నాయి. ఇట్లా గోదావరి నీళ్లు మొత్తం ఖమ్మం జిల్లాలోని బీడు భూములకు ఇక డోకా లేకుండా శాశ్వతంగా కింద పోలవరం కట్టినా ఏం కట్టినా మనకు నీళ్లు మాత్రం పకడ్బందీగా పర్ఫెక్ట్గా 10 లక్షల ఎకరాలు. అక్కడ ఉండేదే 10 నియోజకవర్గాలు. యావరేజ్గా నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. రేవంత్ రెడ్డి గారికి ఏముంది, కేసీఆర్ ఆనవాళ్ళు తుడిచారు దాన్ని. కేసీఆర్ అంటే ఆయన గుర్తు ఉండదు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఏం చేయాలి, ముందుకు తీసుకుపోవాలన్నా బంద్ చేయాలన్నా ఏం చేయాలి? సెక్రటేరియట్ ఉంది పాపం, అలానే కూర్చోవాలి. ఇవాళ మా ప్రధాన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగుల్ని గ్రూప్ 2 గ్రూప్ 1 అలాంటి ఎగ్జామ్స్ ఏవైతే కండక్ట్ చేసినో కొన్ని అవతవకలు జరిగినప్పుడు వాటి వల్ల మేము కొన్ని నిర్లక్ష్యానికి గురయ్యి కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం జరిగింది. కొత్త ప్రభుత్వంలో ఏదైతే ఉందో మన కాంగ్రెస్ ప్రభుత్వము మా కళల్ని సహకారాన్ని మేము మీ కళల్ని మేము ముందుకు తీసుకెళ్తాము, డెఫినెట్లీ మీ కళల్ని మేము నెరవేరుస్తామని గ్రూప్స్ ఎగ్జామ్లో మేము పోస్టులు పెంచి మెగా డిఎస్సి చేస్తాము మీకు, మరియు గ్రూప్ 1 పోస్టులు పెంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము, 1:100 పెడతాము. అదేవిధంగా గ్రూప్ 2 పోస్టులు ఏదైతే ఉందో దాన్ని 2,000కు పెంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము, మరియు గ్రూప్ 3 పోస్టులు 3,000కు పెట్టి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పిన ప్రభుత్వము ఇవాళ అన్నీ ఉత్తి మాటలు చెప్పి నిరుద్యోగుల్ని మోసం చేసి ఏదైతే గద్దెక్కి ఇవాళ నిరుద్యోగులను మోసం చేసి రెడ్డిల పాలన కొనసాగిస్తుంది. సో ఇలాంటి ప్రభుత్వము నిరుద్యోగుల్ని మోసం చేసి ఎక్కినందువల్ల ఇవాళ మేము ప్రతిపక్ష పార్టీ అయిన మన కేటీఆర్ గారిని కలవడం జరిగింది. సో కేటీఆర్ గారు మాకు ఏమైతే చెప్పారో, ఏం చెప్పారంటే మా ప్రభుత్వంలో కొంత అవతవకలు జరిగినాయి, సరే దాన్ని మేము అడగట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వము ఏదైతే ఉందో ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలి. సో ఆ హామీలు నెరవేర్చకుండా ఉత్తి మాటలు చెప్పుకుంటూ ఉత్తి పాలన చేస్తుంది. సో దీన్ని మేము మీ నిరుద్యోగుల వెంబట ఉంటామని మాకు బలమైన హామీ ఇవ్వడం జరిగింది. సో దీనికి మేము ముందు తీసుకెళ్తూ ఎక్కడికైనా సరే మా హామీల్ని మేము నెరవేర్చుకోవడానికి దేనికైనా సరే ఎక్కడికైనా సరే వెళ్తాము. ఈ పోరాటం ఇలానే సాగుతుంది. గత 4 రోజుల నుంచి మన ఓయూ స్టూడెంట్ మోతీలాల్ నాయక్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. సో ఆ ఆమరణ నిరాహార దీక్ష కూడా ఈ 4 రోజుల వరకు ప్రభుత్వం ఎటువంటి పట్టింపు లేకుండా ముందుకెళ్తుంది. సో మేము వదిలేదే లేదు. ఈ ఉద్యమము చినికి చింతయి చాలా పెద్దగా అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నిరుద్యోగులందరూ బయటికి వస్తారు. డెఫినెట్లీ మేము పిలుపునిస్తాము. వచ్చి ఏ ముట్టడికైనా సరే మేము వెనకాడబోము. ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని ముందుకు సాగుతాము.